నమస్తే. వెల్కమ్ టు బీ5 న్యూస్. ఆయుర్వేదం. ఆయుర్వేదం గురించి మనం చెప్పాలి అంటే, కరోనా వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయుర్వేదానికి చాలా క్రేజ్ పెరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే, మనుషుల ప్రాణాలతో, రకరకాల వ్యాధులతో మనందరం బాధపడటం, అందరూ చనిపోవడం, చాలా వరకు చనిపోవడం ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. బోధిధర్మ ఆయుర్వేద వైద్యులు పండిట్ శ్రీనివాస్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. గతంలో కూడా మీకు 2, 3 సార్లు నేను పరిచయం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఆళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ ప్రత్యక్షంగా మనతో చెప్పడం జరిగింది. మనం కూడా గురూజీ గారిని వాళ్ళకి కల్పించడం జరిగింది. ఆ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు సాల్వ్ కావడం జరిగింది. దానివల్లే మరలా మనం చేయడానికి కారణం కూడా అదేనండి. ఎందుకంటే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా మనిషి ప్రాణాలు దక్కుతాయనడానికి నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. అలాంటిది క్యాన్సర్ అనే కావచ్చు, గుండెకి సంబంధించినటువంటి వ్యాధులే కావచ్చు, ఫెరాలసిసే కావచ్చు, లేడీస్ సంబంధించినటువంటి గర్భాశయ సమస్యలే కావచ్చు, అధిక బరువుతోటి ఈ రోజున ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం. చిన్న వయసు, పెద్ద వయసు అని తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఊబకాయంతో బాధపడే వాళ్ళే కావచ్చు. ఇలాగా ప్రతి మనిషి కూడా చూడడానికి మనకు చాలా చక్కగా అనిపిస్తున్నారు. కానీ ప్రతి ఒక్క మనిషిలో వాళ్ళ ప్రతి ఒక్క అవయవంలో ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ప్రతి ఒక్కరు మనం ఎన్నో రకాల బాధలు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. కానీ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా ఇక మీదట మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా మనకి పండిట్ శ్రీనివాస్ గురూజీ గారు గత 2, 3 సార్లుగా మనం ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది చాలా సేఫ్ అయ్యారండి. మేడం మళ్ళా ఎప్పుడు కలుస్తారు? మళ్ళా ఎప్పుడు మాకు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించగలుగుతారని ప్రజల కోరిక మేరకు వి5 న్యూస్ ప్రేక్షకుల కోరిక మేరకు మరలా మనం రావడం జరిగిందండి. గురూజీ నమస్తే అండి. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవటం. అంటే లాస్ట్ టైమ్ వచ్చేటప్పటికి ఎవ్రీ టైమ్ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక కుళ్ళొచ్చేస్తుంది నాకు. ఎందుకంటే మాదేమో వయసు పెరుగుతుంది. మీకేమో వయసు తగ్గుతుంది. గ్లామర్ పెంచేస్తున్నారు. ఫిట్‌గా ఉంటున్నారు. కంటిన్యూటీగా 40 మినిట్స్ మీరు రన్ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? అంతేకాకుండా మీరు గతంలో కూడా చెప్పారు. అంటే చావు అంచుల దాకా కూడా మీరు వెళ్ళిన తర్వాత, ఈ రోజున ఈ వైద్యం మీరు చేస్తున్నారు అంటే, ఈ వైద్యాన్ని మీ గురువుగారి దగ్గర ఆయన 50, 55 సంవత్సరాల సీనియారిటీ ఉండి నేర్చుకున్నటువంటి విద్యను మీకు వితిన్ 6 నెలల్లో, 6 మంత్స్‌లోనే మీకు నేర్పించడం జరిగింది అని చెప్పారు. ఈ రోజున మీ గురువుగారిని మాకు పరిచయం చేస్తున్నందుకు ఈ గురూజీ గారికి ధన్యవాదాలు. ఒక్కసారి మీ గురూజీ గారు గురించి చెప్పండి. మీ గురుజీ గారిని మాకు పరిచయం చేయండి. గురుగారి పేరు బ్రహ్మశ్రీ శ్రీపద బ్రహ్మచారి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత క్షేమం. మా గురువు గారికి ముందు పాదాభివందనం చేసి, జీవితంలో అనేక ఆటుపోట్లతో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆరోగ్య సమస్యలు. అవునండి. ఆరోగ్య సమస్యలనే వాటిని అంటే ఆసరాగా తీసుకొని డబ్బు సంపాదించడానికి కొన్ని ఆర్గనైజేషన్ పనిచేస్తుంటాయి. కానీ తన జీవితాన్ని సాక్రిఫికేషన్ చేసి చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, వాళ్ళ తాతగారి దగ్గర ఆ విద్యని నాకు తెలిసినంత వరకు 13 ఏట నుంచి అని చెప్తుంటారు. అప్పటి నుంచి చేస్తూ ఒక 20-30 సంవత్సరాలు చేసిన తర్వాత ఇది లైఫ్ గోల్ ఇది కాదు. జనరల్గా ఏంటంటే అనేక రకాల మూలికలు ఉంటాయి. శ్రీశైలంలో ఆ బ్రహ్మరంక మల్లికార్జున సన్నిధిలో నేను ఏదో ఒక జీవితంలో సాధించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ అయితే 55 సంవత్సరం నాకు అంటే మాకు తెలిసినంత వరకు గురువు గారు ఇప్పటికి కూడా శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో ఉంటుంటారు. ఒక 3 రోజులు అంటే మన దగ్గరికి వస్తుంటారు. అంటే ఆయన ఏంటంటే కొంత సెలక్షన్ చేసుకొని ఇప్పుడు బోలో సుధాకర్ గారని. నమస్తే అండి సుధాకర్ గారు, బాగున్నారా? మొక్కలు సేకరించడంలో దిట్ట. ఒక 2000 మొక్కల్ని ధరలంగా మాట్లాడుతూ వాటిని గింజల్ని సేకరించి ఉచితంగా భారతదేశం మొత్తం పంచిపెడుతున్న వ్యక్తి మన బోళ్ళ సుధాకర్ గారు. అవును. అయితే ఈ గురువు గారు ఏంటంటే, సరే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఇప్పుడు మీకు ఈ వీడియో చేసే ముందు అసలు వాస్తవంగా ఏంటంటే గురువు గారు సాధించిన ఘన విజయాన్ని మేము ఎన్నోసార్లు పంచుకునేది. అవునండి. నేను త్వరలో అంటే జనరల్గా ఏంటంటే ఈ విద్యని ఎవరికైనా పంచాలని ఆలోచిస్తున్నా అంటే మనకు నేర్పండి అని మనం అనలేము. అవునండి. ఆయనే ఆలోచించుకొని చెప్తాడన్న ఉద్దేశంతో మొత్తం టోటల్గా నేను సుధాకర్ గారు ఒక 6 నెలలు ఫాలో అప్ చేసి, అంటే ఒక 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ. నాకేంటంటే హైదరాబాద్ క్లినిక్ ఉంటుంది, ఇక్కడ క్లినిక్ ఉంటుంది. ఉప్పల్లో ఉంది. ఒక 6 నెలల పాటు మాకు ఆయన 55 సంవత్సరాల కృషి పట్టుదలతో ఆ విద్యని మాకు ధరలంగా మాకు అంటే ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఎవరైనా అట్లా నేర్పించడం కూడా చాలా నేర్పించరు. కానీ ఏంటంటే ఎన్నో ఆటపోట్ల మధ్యలో ఏంటంటే అసలు వీళ్ళు చేస్తారా చేయరా. ఆయన ఉద్దేశం ఏంటంటే జనరల్గా ఒక మెడిసిన్ మందులు తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు తయారవుతాయి.
ఒక 100 రూపాయలు ఖర్చు ఉంటుంది, ఒక 100 రూపాయలు ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. అంటే ఆ అవునండి. 1000 రూపాయల ప్రొడక్ట్ని 1200కే అమ్మాలనేది బాబాయ్ సిద్ధాంతం. ఉమ్, కాబట్టి దీనికి నేను ఒక ప్రణాళిక చెప్తా, దానికి ఒక ట్రస్ట్ పెడదామంటే మేమిద్దరం ఒక ఆలోచనకు వచ్చి సుధాకర్ గారు నేను వచ్చి మీ పేరు మీదనే ట్రస్ట్ పెడదాం. ఉహు, బ్రహ్మశ్రీ శ్రీపద బ్రహ్మచారి ఉమ్, మూలిక సిద్ధ వైద్య ట్రస్ట్ అని దాన్ని నామకరణం చేశాం. ఉమ్, దాంట్లో ఏంటంటే సరే అన్ని రకాల జబ్బులకు ఉమ్, ఆయన దగ్గర ఉన్న విద్య ఏంటంటే ఒక కాపర్ బిందెలో కాపర్ ఐటెంలో మనకు మూలికలు కానీ లేకపోతే దినుసులను కానీ లేకపోతే ఈ లవణాలను కానీ మెల్ట్ చేయడంలో దిట్ట. ఉమ్, ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం అందరం క్యాన్సర్ అనే పిలువబడే ఈరోజు అవునండి. అది చిన్న మానని పుండు అని బాబాయ్ గారు అంటారు. వాళ్ళ కుటుంబం మొత్తం ఉమ్, పుట్టవరణం అని అంటారు. ఉహు. అసలు వాస్తవంగా క్యాన్సర్ పేరు అది పుట్ట పుట్టవరణం. పుట్టవరణం క్యాన్సర్ అనే వ్యాధి పేరు మన తెలుగులో పుట్టవరణం. మానని పుండు అనుకోండి. ఉమ్, ఉమ్, అయితే బాబాయ్ గారి దగ్గర నేను ఎంతో మంది ఈ చెవిలో అనేక సమస్యలతో చీము గారడం గడ్డలు, అవునండి. రకరకాల వ్యక్తులు మా దగ్గరకు వచ్చేది. ఈ ముక్కులో కండరాలు పెరిగిన వాళ్ళు ఉమ్, కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే యువత అనేవాళ్ళు 30 సంవత్సరాల లోపు ఎవరు పెళ్లి చేసుకుంటలేరు. అవునండి. వాళ్ళకి ఏంటంటే బయట చెడు తిరుగుళ్ళు అంటే అవగాహన లేక అనేక రకాలుగా సిఫిలిస్ గనేరియా అయి పుండు ఉమ్, ఉమ్, తెచ్చుకొని భారతదేశం మొత్తం తిరుగుతుంటారు హాస్పిటల్, ఎక్కడ కూడా తగ్గదు అది. ఉమ్, బాబాయ్ గారు నేర్పిన వైద్యాన్ని ఒక 30 రోజుల కనుక అది దాన్ని క్యాప్సూల్ రూపంలో చేశాము. ఉమ్, ఉమ్, అది ఉదయం ఒక క్యాప్సూల్ సాయంత్రం ఒక క్యాప్సూల్ వేసి 41 డేస్లో మొత్తం పోతుంది. అది ఉండదు. ఉమ్, ఏ పుండు అయినా పోతుంది. మీరు ఏ పుండు అయినా అనండి ఆ పుండు పోతుంది. ఉమ్, దాంట్లో ఈ మనము మానని పుండు ఉమ్, క్యాన్సర్ క్యాన్సర్. ఇప్పుడు చెప్పుకునేది కూడా అది కూడా ఒక భాగం. ఉమ్, అయితే బాబాయ్ గారి ఆలోచన ప్రకారంగా మేము ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసాం. ఆ ట్రస్ట్ పేరే మీరు బోధి. బాబాయ్ గారి పేరు మీద ఓకే అండి. ఓకే. బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ. శ్రీపద బ్రహ్మచారి ఉమ్, మూలిక సిద్ధ వైద్య ట్రస్ట్, ఉమ్, ఉమ్, ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసాం. ఓకే అండి. ఓకే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల చాలా మంది సాధారణ ప్రజలు ఉంటారు. ఉమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కిడ్నీ రాళ్ళు లేకపోతే బ్రాడర్ స్టోన్స్ ఏంటంటే పిత్తాశయం రాళ్ళతోనో ఉమ్, లేకపోతే క్యాన్సర్తోనో లేకపోతే అవునండి. కిడ్నీ ప్రాబ్లంతోనో లేకపోతే పక్షవాతం ఎవరైనా వస్తే ఆయన గారి మూలికలని ఆయన నేర్పించిన దాన్ని మీరు బయట ఏమైనా వైద్యం చేసుకోండి, నాకు సంబంధం లేదు. కానీ ఉమ్, నేను నేర్పించే విద్యలో ఉమ్, మీరు తయారైన ఖర్చులో ఒక 20% మార్జిన్తో, ఉమ్, ఎందుకంటే మనకు ఆఫీసులు ఉంటాయి, శాలరీస్ ఇవ్వాలి, రకరకాల అవునండి. మెయింటెనెన్స్ అవును. ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే ఈ వైద్యం మొత్తం పూర్తిగా మీకు దారాదత్తం చేస్తా, లేకపోతే చేయనన్న ఒక కండిషన్ మీద ఉమ్, ఓకే. అంటే వ్యాపారం దృష్టిలో పెట్టుకుని ఒక వ్యాపారం లాగా దీన్ని చేయొద్దు, ప్రజల కోసం చేసే సేవా కార్యక్రమం లాగానే బాబాయ్ చూడండి. కలుసుకుంటే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆఫర్ వచ్చింది. నాకు కూడా 20 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తానే ఒక కంపెనీ ఆఫర్ ఉంది. ఉమ్, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉమ్, సాధారణ వ్యక్తిలాగా దాన్ని ఏంటంటే డబ్బు మీద ప్రాధాన్యత లేకుండా, అంటే భారతదేశంలో నేను ఇంతవరకు ఏ ఒక్క వ్యక్తి చూడలేదు. ఉమ్, చాలా మంది కార్పొరేట్ అంటే ఇదే ఆయుర్వేదంలో ఉమ్, ఇప్పుడు రకరకాల కంపెనీలు ఉన్నాయి. 15,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీలు కూడా అవునండి. ఉన్నాయి. అవును. వాళ్ళందరూ కూడా నాకు సన్నిహితులు చాలా మంది. ఉమ్, నేను ఏ ఒక్క వ్యక్తిని చూడలే ఇలాంటి వ్యక్తిని. ఉమ్, కాబట్టి నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈయన గారు చేసే మెడిసిన్ కూడా ఒరాకల్ వాల్యూ 16,000 ఉంది. అది అక్షరాల ప్రూఫ్ చేస్తాం ఈ మధ్యకాలంలో. ఉమ్, ఉమ్, భారతదేశంలో ఎంతో మంది మూలిక వైద్యులు ఉన్నారు, ఎంతో మంది సిద్ధ వైద్యులు ఉన్నారు, ఎంతో మంది యునాని వైద్యులు ఎంతో మంది ఉన్నారు. ఉమ్, మన జీవితానికి కావాల్సింది 15,000 ఒరాక్ వాల్యూ బాడీలోకి రావాలి. ఉమ్, ఆ ఒరాక్ వాల్యూస్ ఉంటే మీకు ఎలాంటి జబ్బు పడదు. ఉమ్, కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఎవరు తయారు చేసినా కూడా ఏదో 4 మూలికలు ఏదో 4 డబ్బుల కోసం చేసేవాళ్ళు. కానీ ఉమ్, ఇంత ప్రణాళికతో ఇంత శ్రమోడ్చి ఇన్ని సంవత్సరాలు దారపోసి అంటే తయారు చేసిన వ్యక్తి బాబాయ్ గారు. 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల కఠోర దీక్ష ఇప్పటి వరకు కూడా నౌ టిల్ డేట్ ఈ రోజు కూడా శ్రీశైలంలో మినిమం ఒక 2-3 డేస్ అక్కడ ఆ ఏరియాలు తిరిగి ఏదో ఎవరినో నన్ను సుధాకర్ గారినో ఇంకో అతను ఎవరో సాయంత్రం పోయి ఉమ్, ఆ ఏరియాలో ఒక 4-5 రోజులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోతే అక్కడ నైట్ అయితే అక్కడే టెంట్ వేసుకొని ఉండి అట్లా రకరకాలుగా అది చేసిన రోజులు ఉన్నాయి. ఉమ్, కాబట్టి బాబాయ్ గారి ఒక వైద్యాన్ని మేమందరం కలిసి ఉమ్, దాన్ని ప్రతి సామాన్య మానవుడి దగ్గర తీసుకుపోవాలని అతి తక్కువ ఖర్చుతో. ఉమ్, కాబట్టి దాని ప్రణాళిక చేశాము. దానికి ఏంటంటే బాబాయ్ గారి ద్వారా అసలు ఆ ట్రస్ట్ పెడతానికి కారణం ఏందో ఒక 4 మాటలు ఇద్దాం. తప్పకుండా అండి. నమస్తే అండి. నమస్తే. ఉమ్, చాలా సంతోషంగా ఉందండి. మీకు 80 సంవత్సరాల వయసు అంటే నమ్మసక్యంగా లేదు. మా గురూజీ గారి వయసు మేము నమ్మలేమంటే ఇంకా ఆయనకన్నా చిన్నగా కనిపిస్తున్నారు.
చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీలాంటి వాళ్ళని చూస్తే మాకు ధైర్యం వస్తుందండి. మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అడుగుజాడల్లో మనం వెళ్తే గనక వాళ్ళు చెప్పిన విధంగా మనం మీరేదైతే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మందు తయారు చేసి ఇస్తున్నారో ఇవి తీసుకుంటే చాలా రకాల రోగాల నుంచి మనం బయటపడొచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే మనకి క్యాన్సర్ అనేది ఇంక క్యాన్సర్ వచ్చిందంటే ఇంక ఆశలు వదులుకోవాలి జీవితం మీద, మనుషుల మీద. ఇంక మనం బ్రతకమేమో అనే భయంతోటే సగం చనిపోతారండి. ఆ భయమే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేకోకుండా మీరు క్యాన్సర్‌ని కూడా జయించి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ కూడా మంచిగా ఇస్తున్నారని తెలిసిందండి. ఒకసారి మీ గురించి మా వీఫెన్ఎస్ ప్రేక్షకులకు తెలియజేయండి. మాదంటే అమ్మ నేను వాస్తవంగా పుట్టి పెరిగిందంతా నల్గొండ జిల్లాలోనే. హుహు. తర్వాత ఇక్కడి నుంచి కొంతకాలానికి శ్రీశైల ప్రాంతం వెళ్ళిపోవడం జరిగింది. ఓకే అండి. పరిశోధన అంతా అక్కడ చేయడం జరిగింది. హ్మ్. దాంతోపాటు కొన్ని ప్రదేశాలు కూడా తిరిగిన నేను హిమాలయాల్లో. హ్మ్. హిమాలయాల్లో ఎట్లా అంటే అమ్మ ఇప్పుడు హరిద్వార్, ఋషికేశ్, హ్మ్. తర్వాత గుజరాత్లో గిరినార్ పర్వతం, హ్మ్. ఇటువంటి ప్రదేశాల్లో కూడా హ్మ్. అఘోరీలతో పాటు తర్వాత నాగసాధువులతో పాటు తిరగడం కూడా జరిగింది. హ్మ్. హ్మ్. అక్కడ కొంత వ్యయం ప్రయాసాలతో చాలా ఇబ్బందులు పడ్డటువంటి సమస్యలు హ్మ్. ఆ రోజుల్లో. హ్మ్. తర్వాత ఇప్పుడు ట్రస్ట్ గురించి అంటే వాళ్ళతోని ఇబ్బందులు పడ్డారా? లేదమ్మా, ఆర్థికంగా ఆహా! ఓకే. ఓకే. నెలల ఆ! తరబడి కదా ఉన్నది, అవునులెండి. రోజులు కావు. రోజులు కాదు. ఓకే అండి. ఆ! అందువల్ల కొన్ని సమస్యలు ఎదురైనాయి. అయినా కూడా ఎట్లో గట్ట దాన్ని బయటికి తీసుకొని వచ్చినాం. హ్మ్. ఈ రోజు ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం అనేది హ్మ్. రెండు మాటల్లో మీకు ఆ! చెప్పడానికి ఆ! నేను తెలియజేయండి. ఆ! ట్రస్ట్ ఉద్దేశాన్ని మన ఛానల్ వాళ్ళు చెప్పటం, అడగటం ప్రశ్న ఇది. ముఖ్యంగా ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే విశ్వమానవ శ్రేయస్కై ఈనాడు 2026 సంవత్సరంలో ఈ ట్రస్టు శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి అవధూత గారి సిద్ధ వైద్యం మూలం అతను. అటువంటి అవధూత గారికి ముందుగా నమస్కరిస్తూ వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అయితే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి మా తాతల తండ్రుల నాటి నేర్చుకున్నటువంటి ఈ ఆయుర్వేదం కానివ్వండి, సిద్ధ వైద్యం కానివ్వండి, దాంతోపాటు నేను అనేక ప్రదేశాలు తిరిగి పరంగా వస్తున్నటువంటి సాంప్రదాయ వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ ట్రస్ట్ నిర్మాణం చేయటం జరిగింది. దీనికి తోడు సహకారం కూడా మన మిత్రులు ఉన్నారు. సరే, నాకు గల ఈ ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, తర్వాత మూలికా వైద్యం, వీటిని నాకున్నటువంటి అనుభవాన్ని పరిశీలించి ఈ సారాంశాన్ని మొత్తం ప్రజలందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో పంచవలనాన్ని ఈ నేను నేర్చుకున్నటువంటి ఈ విద్యను పంచాలనేటువంటి సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఈ 26లో గత 50 సంవత్సరాలుగా శ్రీశైల పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి వటోర్లపల్లి గ్రామము, ఈగలపెంట, దోమలపెంట, తర్వాత అక్క మహాదేవి బెళము, తర్వాత కదలీవనము, తర్వాత గోమేదిక పర్వతము, తర్వాత వజ్రాల గని, ఇటువంటి అనేక ప్రాంతాల్లో సంచరించి రాత్రింబవళ్ళు అనేక విషయాలను మూలికల ద్వారా, కొన్ని ధాతువుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఓకే. నా ఈ కృషిని గమనించినటువంటి మా పండిత శ్రీనివాసు గతంలో తాను అనుభవించినటువంటి మూత్రపిండాల సమస్యతో బాధ నాకు కూడా తెలిసినటువంటి విషయమే. దాని నుంచి బయటపడడానికి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ఒక సామాన్య వైద్యంతో తను సంపూర్ణ ఆరోగ్యవంతుడైండు. ఆ విశ్వాసం అనేది తను పోనీయకుండా ఈనాడు ప్రజలకు ఈ వైద్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో నన్ను ఆశ్రయించడం జరిగింది. అయితే అతని ఉద్దేశం వాస్తవానికి ఆ వైద్య విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఈ ట్రస్టు నిర్మాణం చేయడం జరిగింది. ఈ విషయంలో అతను అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు సామాన్యమైనవి కావు. అనేక రకాల సమస్యలను కూడా ఎదిరించి ఈ ట్రస్టుకు సహాయం చేయాలనే ఉద్దేశంలో ప్రయత్నం చేస్తున్నాం. మరి రెండవది ఏంటంటే మా సహచరుడు, దగ్గర వ్యక్తి బోళ్ల సుధాకర్ కొన్ని వేల మూలికలను గుర్తించి వాటిని తన మన విలేజ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో బంధించి ప్రజలందరికీ అందించినటువంటి విషయం నాకు తెలిసిందే. తర్వాత ఈ వ్యక్తి తన జీవితాన్ని సార్థకపరచుకుంటున్నాడు. ఈ రకంగా ఈ మూలికా వైద్య పొంగవని కుటుంబానికి సకల సంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా అతనికి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. శ్రీపాద బ్రహ్మచారి గారు, మీరేమో మీ శిష్యుడి గురించి మీరు చాలా గొప్పగా, ఘనంగా ఆయన ఏ విధంగా చేశారని మీరు చెప్తున్నారు. మీరు చాలా సహకరిస్తూ సాధారణంగా ఒక విద్యను నేర్చుకున్నామంటే దాన్ని ఎంత కష్టపడి నేర్చుకోవాలి, కొన్ని సంవత్సరాల దాని కష్టం ఎంతో ఉంటుందండి, చాలా ఉంటుంది. అది కుటుంబ సభ్యులకు మాత్రమే
నేర్పిస్తారు మనకు తెలిసినంత వరకు. ఎవరైనా ఒక వ్యాపారమే కావచ్చు, లేకుంటే ఒక వైద్యమే కావచ్చు. అది తండ్రుల నుంచి, తాతల నుంచి, కొడుకుల నుంచి, మనవల నుంచి అంతా వాళ్ళ వంశపారంపర్యంగానే కొనసాగిస్తారు తప్ప ఆ పేరు ఎవరికి రావాలని కూడా ఎవరు కోరుకోరు. అలాంటిది ఆయనకి మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ మీ దగ్గరికొస్తే, మీ దగ్గరికొచ్చినటువంటి ఒక పేషెంట్‌కి ఆయన్ని కూడా మీతో సమానంగానే ఈ రోజుని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మహా చెప్పాలి అనంటే దైవ సంభూతుల్లాగానే మా అందరికీ ఆయన్ని మాకు పరిచయం చేయడం జరిగింది. అలాగే ఎన్నో వందల మంది, వేల మంది ప్రాణాలను ఈ రోజున ఆయన కాపాడటం జరుగుతుందండి. మీలాంటి వారి దగ్గర నుంచి ఆయన నేర్చుకోవడం, ఈ రోజున ఎంతోమంది ప్రాణాలు కాపాడటం, మీరు మాకు ఇచ్చినటువంటి వరంగా మేము భావిస్తున్నామండి. ఇంత మంచి మనసు మీకెలా వచ్చింది? అసలు మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా? లేకపోతే మీరే ఇవన్నీ సెర్చ్ చేస్తూ ఈ 55 సంవత్సరాల నుంచి కూడా మీరు చేయడం జరుగుతుందంటారా? అయితే వాస్తవానికి ఏందమ్మా, నేను ఒక చిన్న పల్లెటూరులో జన్మించినటువంటి వ్యక్తిని. హ్మ్. ఆ రోజుల్లో ఏదో ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల, ఆ 4 గ్రామాల వరకే పరిమితం. మా నాయనగారు, మా తాతగారు హుహు. ఓ చిన్న సంచి పట్టుకొని పోయి హ్మ్. మందులు ఇచ్చేది. హ్మ్. వాళ్ళ వెనకాల నేను తిరిగేది ఆ రోజుల్లో. హ్మ్. ఏదో ఆ రకంగా కాలం గడుపుకున్నటువంటి రోజులవి. హ్మ్. తర్వాత నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత కనీసం ఈ 4 గ్రామాల వైద్యమేనా జీవితాంతం అని హ్మ్. ఒక ఆలోచన వచ్చింది. ఓకే. అక్కడి నుంచి నేను గ్రామం నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. హ్మ్. మా సొంత ఊరు తిప్పర్తి దగ్గర చెరువుపల్లి. ఓకే. ఓకే అండి. ఆ! దాని కారణంగా బయటికి వెళ్ళిన తర్వాత హ్మ్. నేను కొంతకాలం పాటు తంజావూరు లైబ్రరీలో హ్మ్. అక్కడ కనీసం 50,000 గ్రంథాలు మన తెలుగుయే ఉన్నాయి. ఓకే. తర్వాత ఒక 50,000 గ్రంథాలు తమిళ్లో ఉన్నాయి. హుహు. కొన్ని సంస్కృతం ఉన్నాయి. హ్మ్. వీటినన్నిటిని కొంతవరకు నా శక్తి మేరకు వాటిని హ్మ్. తెలుగులో అనువాదం చేసుకొని హ్మ్. వాటిని పరిశోధన చేయడం కూడా జరిగింది. ఓకే అండి. ఓకే. ఆ తర్వాత అంతటితో ఆగకుండా హ్మ్. తర్వాత నేను గిరినార్ పర్వతం మీద కొంతకాలం ఉన్నా. హుహు. ఇది గుజరాత్లో. హ్మ్. తర్వాత హరిద్వార్లో దండనాథ ఆశ్రమం అని ఉంది. హుహు. కేవలం అక్కడ అఘోరీలే ఉంటాయి. హ్మ్. అఘోరీలతో సహచర్యం చేసుకుంటూ కొంతకాలం అక్కడ నివాసం ఉన్నా. హ్మ్. దాని తర్వాత మహర్షి మహేషి ఆశ్రమం ఉంది ఢిల్లీలో హ్మ్. ఆనాడు. హ్మ్. మహర్షి గారు అప్పుడు సమాధి కాలేదు ఇంకా. హ్మ్. ఆ మహర్షి గారి ఆశ్రమంలో పంచకర్మ ఆయుర్వేదం హ్మ్. దాని పేరుతో నేను అక్కడ ఉద్యోగం చేశాను కొంతకాలం పాటు హ్మ్. ఢిల్లీలో. హ్మ్. అక్కడి నుంచి అక్కడ మాకు జీతాలు గిట్టుగా ఒకటి కాక మళ్ళీ తిరిగి హ్మ్. మా నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. హ్మ్. తర్వాత మళ్ళీ ఇక నేను శ్రీశైలం ప్రాంతంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని హ్మ్. అక్కడనే ఉంటుంది. హ్మ్. అంటే అడవులున్నాయి. ఆయుర్వేదం సంబంధించినటువంటి వనమూలికలన్నీ అక్కడ దొరుకుతాయి. అవన్నీ వనమూలికలు అక్కడే మీరు ఉంటాయి. దాంతో కొన్నట్టుగా. పాటు మనం ప్రాతకాలంలో ధ్యానం చేసుకోవడానికి కానీ హ్మ్. వీటికి అనుకూలంగా ఉంటుందని ఆ స్థానం నిర్ణయం చేసుకున్నాం. హ్మ్. తర్వాత ఏంటంటే సిద్ధ వైద్యానికి మూలం హ్మ్. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు. హ్మ్. వాళ్ళ అనుగ్రహం ఉండాలంటే వాళ్ళకి దగ్గర ఉండాలనే సదుద్దేశంతో హ్మ్. నేను ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఉండటం జరిగింది. హ్మ్. ఇలా మీరు ఒంటరిగా వెళ్లి ఇవన్నీ నేర్చుకుంటున్నారు కదా! ఆ సందర్భంలో అఘోరులతో కూడా కొంత జర్నీ చేయాల్సొచ్చింది మీకు. అంటే ఆ సమయంలో మీకు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు సామాన్య ప్రజల్లాగానే వాళ్ళు మీకు అనిపించారా? లేకుంటే ఏదైనా భయాందోళనటువంటి వాతావరణం ఏమన్నా మీకు అనిపించేదా? మొదట్లో ఉండేది అది. హుహు. తర్వాత వాళ్ళతో తిరుగుతున్న తర్వాత పోయింది నాకు కూడా ఆ భయం. హ్మ్. మొదట్లో ఉండేది ఆ సమస్య. హ్మ్. ఎందుకంటే ప్రాంతం కొత్తది, హ్మ్. భాష వేరు, హుహుహు. తర్వాత వాళ్ళ అలవాట్లు వేరు, నా అలవాట్లు వేరు. హ్మ్. ఇటువంటి కొన్ని సమస్యలు ఎదురైనాయి. హ్మ్. తర్వాత వచ్చి బయట కొన్ని సత్రాల్లో కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి నేను. హ్మ్. వాళ్ళ నుంచి బయటకొచ్చి. హ్మ్. ఈ రకమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నా. అంటే ఈ 55 సంవత్సరాల మీ అంటే ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో ఇప్పటి వరకు ఎంతమంది, ఎంతమంది వరకు మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది అంటారు వాళ్ళకి? అమ్మ ఇప్పుడు సామాన్య జనానికి మీరు అడిగిన ప్రశ్న కదా! అవునండి. సామాన్య జనానికి నాకున్న అలవాటు ఏంటంటే మొదటి నుంచి సాధులు, సంతులు వీళ్ళతో తిరిగిన వ్యక్తిని కాబట్టి హ్మ్. పెన్ను పెట్టి రాసేది ఏముండదు. హ్మ్. వాళ్ళు పైసలు ఇయ్యని ఇయ్యకపోని హుహు. మందిచ్చి పంపించడం నా అలవాటు. హ్మ్. ఈ రకంగా ఇయ్యాలంటే ఎన్ని వేల మందికి ఇచ్చినో హ్మ్. అది లెక్క చెప్పలేము. హ్మ్. హ్మ్. అదే ఎందుకంటే అంటున్నానండి. సామాన్యులు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. హ్మ్. కానీ మేము దాన్ని లెక్కకు తీసుకోము. ఎందుకంటే శ్రీనివాస్ గురూజీ గారు చెప్పినట్టుగా ఒక కార్పొరేట్ స్థాయిలో వెళ్ళిపోయి ఉంటే గనక కోట్లలో సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించడానికి చేసినటువంటి కార్యక్రమం కాదు. 55 సంవత్సరాల నుంచి ఆయన నేర్చుకున్నారంటే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోటి, ఆ ఉద్దేశంతోటే ఈ రోజున మీరు వారిని ఎంచుకోవడం గాని, ఇప్పుడు మీ పేరు మీద ఇప్పుడంతా మనకి ఇక్కడ పెట్టడం గాని ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు కదా! అసలు ఎంతవరకు ఎంతమందికి మీరు మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నారన్న దాని గురించి అడగడానికి తెలుసుకున్నానండి. అలాగే మీకు బోళ్ళ సుధాకర్ గారితో మీకెలా పరిచయం ఏర్పడింది? ఆయన ఎట్లా మీ టీమ్‌లో యాడ్ అయ్యారు? గొల్ల సుధాకరు కొన్ని యూట్యూబ్‌ల ద్వారా నాకు అంతకుముందు పరిచయం లేదు వ్యక్తిగతంగా. ఓకే. తర్వాత ఫోన్ కొరకు తన ఫోన్ నంబర్ కోసం ప్రయత్నం చేస్తే కూడా దొరకలే. హ్మ్. తర్వాత మా శ్రీనివాస్ ద్వారా దొరికింది మాకు. హ్మ్.
ప్రత్యక్షంగా దొరికిండు. ఓకే. అంతకుముందు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలే. హ్మ్. తర్వాత దొరికిన తర్వాత మేము ఒక ఆలోచన చేసాం, హ్మ్. అసలు ఇది 10 మందికి అందాలి ఈ సిద్ధ వైద్యం అనేది హ్మ్. అనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ గురించి ఆలోచన చేసి మేము మాట్లాడుకోవడం పెట్టడం జరిగింది. ఓకే అండి. ఓకే. బోళ్ళ సుధాకర్ గారు, ఎట్టకేలకి యూట్యూబ్‌లో మిమ్మల్ని చూసి మిమ్మల్ని పట్టుకోవాలి, మీ ఫోన్ నంబర్ దొరకకపోయినా శ్రీనివాస్ గురూజీ గారి ద్వారా మిమ్మల్ని ఎట్లాగైతే వల వేసి, గాలం వేసి మొత్తానికి మిమ్మల్ని పట్టేశారు. ఆ! అంటే మీకు వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం గురించి గాని, వాళ్ళతో మీకు పరిచయం ఏర్పడిన తర్వాత మీకెలా అనిపిస్తుంది? ముందుగా ఛానల్ వారికి, మా పండిట్ సీనన్న గారికి, బాబాయ్ గారికి ప్రత్యేక నమస్కారములు. అయితే నేను పూర్వం నుంచి ప్రజాసేవ చేస్తున్నాను. ఎవరికి వారు వైద్యం చేసుకునే విధంగా చేస్తున్నాను. హ్మ్. ఒక మందు ఎవరైనా తయారు చేసుకుని వారి మందు వారే తినే విధంగా చేస్తున్నాను. ఓకే. వందలాది మొక్కలు ఇప్పటికే యూట్యూబ్‌లో చిత్రీకరించి అందులో హ్మ్. ఉంచాను. హ్మ్. ఎవరికి వారు చూసుకోవచ్చు. మూలికలను గుర్తించుకునే విధంగా హ్మ్. ఉన్నాయి. అప్పుడు అదే సమయాన నేను అఖండ బిలవము శ్రీకాళహస్తి గురించి హ్మ్. ఒక వీడియో తీశాను. అది హుహు. బాబాయ్ గారు చూశారు. హ్మ్. దాని గురించి నా కోసం ఫోన్ చేయడం కూడా జరిగింది. ఆ టైంలో మేము అందుబాటులో లేము అక్కడ. హ్మ్. తర్వాత మాకు సీనన్న నేను ఒక 2 సంవత్సరాలు తిరుగుతున్నాం మూలికల గురించి. సీనన్న గారు నా దగ్గరకొస్తారు. హ్మ్. అన్నగారి దగ్గరికి నేనొస్తుంటాను. హ్మ్. అయితే అప్పుడు మాకు సిద్ధ వైద్యంలో అనుభవం లేదు. ఓకే. ఓకే. ఓన్లీ మూలికలవన్నే బాగా అనుభవం ఎక్కువ. హుహు. నేను ఒక 2000 రకాల మొక్కల పైన పరిశోధన చేశాను. హ్మ్. అయితే సుమారు ఇప్పుడు 400 మొక్కల వరకే చిత్రీకరించి వేశాను. హ్మ్. ఇంకా 1600 మొక్కలు నేను ఏసేటున్నాయి. హ్మ్. ఈ సమాజానికి వాటిని ఉపయోగించే విధానం చెప్తాను వాటిని. హ్మ్. అయితే ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలందరికీ సేవ చేసే అవకాశం హ్మ్. ఈ మా బాబాయ్ గారు, సీనన్న గారు నాకు కల్పించారు. హ్మ్. ఇలాంటి ఒక అవకాశాన్ని నేను సద్వినియోగం పరచుకోవాలని వచ్చాను ఇక్కడికి. ఓకే. ఇప్పటివరకు ఈ 6 నెలల నుంచి బాబాయ్ గారు మొత్తం సిద్ధ వైద్యాన్ని అనేది మూలికా సిద్ధ వైద్యాన్ని నేర్పిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మూలికలు లేకుంటే సిద్ధ వైద్యం అనేది సాధ్యం ముందుకెళ్ళదు. కాదు. ఆ! ఇప్పుడు మనం అన్నం వండుకోవాలన్నా హ్మ్. నీళ్లు కావాల్సిందే. అవును. బియ్యం ఒక్కటి సరిపోవు. హ్మ్. అంచేత ఈ బాబాయ్ గారు చెప్పినటువంటి వైద్యాలను కొంతవరకు మేము తయారు చేశాం మంచిగానే వాటిని. ఈ గుండె జబ్బులకు గాని, హ్మ్. ఈ పుట్టావ్రణం హ్మ్. అనేది ఒకప్పటి నుంచి పాడు వ్యాధిది. హ్మ్. క్యాన్సర్. అది పనికిమాలిన వ్యాధి జనాన్ని పట్టి పీడిస్తుంది ఇప్పటికి. హ్మ్. అదొక మహమ్మారిగా మారింది. దాన్ని ఆంగ్లంలో క్యాన్సర్ అని చెప్తున్నారు. హ్మ్. ఇది పేగులలో రావచ్చు, బోన్ అంటే ఎముకలలో రావచ్చు. హ్మ్. అది ఏ భాగంలో వస్తుందో దాన్ని రూపాంతరంగా అది హ్మ్. ఒక ఊసరవెల్లి కదా రంగులు కదా మార్చినట్టు అది మారుతూనే ఉన్నది. హ్మ్. దాంతోటి బ్రతికి బట్టలు కట్టిన వారు ఎవరు లేరు. హ్మ్. అవునండి. దానికి అతి తక్కువ ఖర్చుతోటి బాబాయ్ మంచి ఔషధాలను హ్మ్. ఇస్తున్నాడు. అది ఇస్తే ఒక 2 నెలలు గనక మందు మనం మింగి జీర్ణమైందనుకో వారు ఇగ మృత్యుంజయులే. ఆ మందును గనక ఒక 2 నెలలు గనక తింటే. హ్మ్. అలాంటి మందును నేను ప్రత్యక్షంగా చూశాను. హ్మ్. బాబాయ్ గారు ఇది మాకు కొద్దిగా దానం చేయండి అని హ్మ్. అడగగా ఈ విధానం చెప్పింది. మీరు ట్రస్ట్ రూపంలో వెళ్తే మీకు ఆ విద్యను మీకు అందిస్తాను హ్మ్. అని చెప్తే హ్మ్. నీ గురువు హ్మ్. గురువు మాట తీసేయరాదు. హ్మ్. నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆ హ్మ్. ట్రస్ట్ జీవితాంతకాలం అది నీ పేరు నడుస్తది. హ్మ్. దానికి నువ్వే దీనికి అధ్యక్షుడు ఉండవని మళ్ళీ నన్ను చెప్పాడు నాకు. హుహుహు. గురువు మాట ఎవరు తీసేలే. అవును. మహాభారత కాలం నుంచి, హ్మ్. రామాయణ కాలం నుంచి హ్మ్. విశ్వామిత్రుని మాట రాముడు ఎప్పుడు తీసేయలేదు. ద్రోణాచార్యుని మాట హ్మ్. అర్జునుడు ఎప్పుడు తీసేయలేదు. హ్మ్. అదే విధంగా ఆయన కోరిక నిమిత్తము హ్మ్. ఈ యొక్క ట్రస్ట్ స్థాపించడం అనేది జరిగింది. హ్మ్. ఈ ఈ యొక్క ప్రజాసేవ సకల జనులకు మేలు జరగాలంటే ఈ ట్రస్ట్ రూపంలో ఈ హ్మ్. ట్రస్ట్ రూపంలో వెళ్ళాలని మేము సంకల్పం చేసుకొని హ్మ్. సీనన్న గారు నేను ఒక హ్మ్. 15 రోజులు దీని గురించి చర్చించుకొని హ్మ్. బాబాయ్ గారికి మనవి చేసుకున్నాం. హ్మ్. ఓకే బాబాయ్ గారు అని చెప్పగానే హ్మ్. ఇదనేది స్థాపించాము. హ్మ్. ఇక ఈ ఔషధాలు కూడా అందరికి ఉపయోగపడే విధంగానే హ్మ్. అతి తక్కువ ధరలో హ్మ్. ఎలాంటి మొండి వ్యాధులైనా హ్మ్. తగ్గిపోయే అవకాశము ఈ ఒక ఔషధాలకు ఉంది. హ్మ్. హ్మ్. అలాగే శ్రీనివాస్ గురూజీ గారు అంటే ఈ ట్రస్ట్‌ని ఎన్ని రోజులయిందండి ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి? అంటే జనవరి 3వ తారీఖు. హ్మ్. అంటే ఈ 2026 జనవరి 2026 అంటే 3వ 2 తారీఖు. మంత్స్ నుంచి దాన్ని స్టడీ చేశాం. హ్మ్. అంటే ఏ విధంగా మార్కెట్‌లోకి వెళ్ళాలని. బాబాయ్ హ్మ్. గారి కోరిక ఏందంటే ఒక ట్రస్ట్ పెట్టి హ్మ్. దాంట్లో అంటే ట్రస్ట్ అంటే వాలంటరీ ఆర్గనైజేషన్. హ్మ్. దాని మెయింటెనెన్స్ కోసం కొంత హ్మ్. ఫండ్ గ్యాదర్ చేయాలి. ఎందుకంటే మెడిసిన్ తయారు చేసేటప్పుడు కూడా హ్మ్. మాకు ఇంతకుముందు గతంలో మా దగ్గర మందులు వాడి రికవర్ అయినోళ్ళు హ్మ్. చాలా మంది దీనికి హెల్ప్ చేయడం జరిగింది. కొన్ని హుహు. లక్షల డోసులు మార్కెట్‌లో రిలీజ్ చేయాలని హ్మ్. తపనతో హ్మ్. హుజురాబాద్‌లో ఒక చిన్న అంటే గోడౌన్ లాగా తీసుకొని అక్కడ వర్క్ స్టార్ట్ చేశాం. హ్మ్. ఇక్కడ మన దగ్గర మీరు ఇంతకుముందు మా ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చారు. అవునండి. అవును. అక్కడ కూడా ఒక షెడ్ దీనికి సెపరేట్.
ఇది ఏంటంటే ట్రస్ట్ కు సంబంధించింది కాబట్టి అంటే దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా ఒక ప్లేస్ దానికోసం సపరేట్ పెట్టారా? దాంట్లో ఏంటంటే కొంత ఓకే. ఒక భాగం వాళ్ళకి కేటాయించి వాళ్ళు దాన్ని సపరేట్ టీం ఏర్పాటు చేస్తాం, అంటే మనకు సంబంధం లేకుండా. ఒకటి సంగారెడ్డిలో కూడా ఒక ఇన్స్టిట్యూషన్, హైదరాబాద్లో మాకు తెలిసిన మా మిత్రుడు చెంగిచెర్లలో ఒక గోడౌన్ ఉంటే దాంట్లో అంటే మెడిసిన్ అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని ఒక 50,000 20,000 ఏదో రిలీజ్ చేయాలని, అట్లా కాకుండా ఈ ట్రస్ట్ ద్వారా లక్షల్లోనే మినిమము ఒక ఫస్ట్ మంత్ జనవరి, రేపు సోమవారం ప్రెస్ మీట్ ఉంది హైదరాబాద్లో, కనీసం ఒక 5 లక్షల డోసులు గుండె జబ్బులు, క్యాన్సర్ కూడా 5 లక్షల డోసులు తయారు చేయడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే అన్ని రకాలుగా వాళ్ళందరికీ అంటే అతి తక్కువ, ఎగ్జాంపుల్ మీరు మీ పరిభాషలో అంటే క్యాన్సర్ అంటే దానికి ఈ బాల నిపుణులకు అనుకోండి ఒక 4,000 అంతే, 4,000 to 5,000, ఎక్కువ శాతం ఎక్కువ ఉంటే ఒక 5,000. బాబాయ్ గారు చెప్పింది ఏంటంటే ఒక 3,000లో మీరు ట్రీట్మెంట్ చేయాలి, 2,000లో చేయాలి. అంటే కొన్ని జబ్బులకు 2,000, 3,000, 4,000 లేదా లాస్ట్ అండ్ ఫైనల్ 5,000 కంటే ఎంత మొండి జబ్బు కూడా అంతకంటే ఎక్కువ రేట్ ఫిక్స్ చేసి లేదు. అంటే 5,000లో ట్రీట్మెంట్ అంటున్నారు కదా నెలకి. ఓకే, అలా ఎంతకాలం పట్టొచ్చు అంటారు? జస్ట్ 60 రోజుల్లో అది పోతుంది. అంటే వాళ్ళు ప్రజలకు చెప్పాలి, ఇప్పుడు మా నోటి నుండి తయారు చేసాం మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరాల తరబడి అయితే అవసరం లేదు. ఓకే, రోజు 2 నెలల తరబడి మాత్రమే. లేకపోతే ఏదైనా మొండిగా ఉంటే 6 నెలలు వాడికి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు సాధారణంగా మారని పుండు అంటే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఏదైతే ఉందో దానికి మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కీమో ట్రీట్మెంట్స్ అని ఇలా రకరకాలు రావడం వల్ల వాటి వల్ల మిగిలినటువంటి అవయవాలన్నీ దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువ ఉంది, చాలా పెయిన్ఫుల్. ఈ బాధ భరించలేక కూడా మానసికంగా చనిపోతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. అంటే ఇది వైద్య విధానం ఏ విధంగా ఉంటుంది అంటారు మీ ట్రీట్మెంట్? జస్ట్ తక్కువ మెడికేషన్, అంటే ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్, ఒక పొడి ఎనర్జీ లెవెల్ పెంచడానికి. అది కాన్స్టిపేషన్ ఉంది వాళ్ళకి, ఏంటంటే మోషన్ అనేది ఫ్రీ కాదు, మలబద్ధకం పెరిగిపోతుంటారు రోజు రోజు. వారం రోజుల దాకా మోషన్ రాని కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మోషన్ అవటానికి సరే మాలాంటి వాళ్ళ వైద్యుల దగ్గర కొన్ని లక్షల ఫార్ములాలు ఉంటాయి, కానీ బాబాయ్ గారిది ఒక అమోఘమైన ఫార్ములా అసలు. ఎందుకంటే నైట్ ఒక 2 గుళికలు వేస్తే పక్షవాతం వ్యక్తిని తీసుకొచ్చారు, పక్షవాతం వచ్చిందని. బాబాయ్ చేసిన ఫార్ములా ప్రకారంగా అవి గోళీలు వేసాం, 2 గోళీలు వేసాం. అంటే 6 గంటల లోపు నా దగ్గర తీసుకొచ్చారు. ఆయన మోషన్ ఫ్రీ అయిందంటే 2 days అయింది పోకన్నాడు. అది ఇచ్చిన తర్వాత 2-3 hours లో 3-4 times మోషన్కి వెళ్ళిండు, నడవలేని పరిస్థితులు తీసుకెళ్ళిర్రు. ఒక 3 hours లో అసలు పక్షవాతం అనేది క్లియర్ అయింది. అంటే ఒక అద్భుతమైన, ఇప్పుడు ఆయన ఏంటంటే అది మామూలు మాటలు కాదు, 50 సంవత్సరాల పాటు 50 సంవత్సరాల పైగా కృషి చేసిందంటే దాన్ని ఏ విధంగా చేయాలి ఎంతో మంది డాక్టర్లతో సలహాలు తీసుకొని, ఆయన మిత్రులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఎంతో మంది వచ్చి అక్కడ ఉండి 2-3 days ఉండి గురుగారి యోగాక్షేమాలు తెలుసుకొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఇది మార్కెటింగ్ సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే నేను బోల సుధాకర్ గారు ఒక 2 నెలలు దీన్ని ఆలోచించి బాబాయ్ గారు చెప్పినట్టుగానే దీన్ని ట్రస్ట్ రూపంలో పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ఆల్రెడీ ఎంతో మంది తెలిసిపోయింది. బాబాయ్ అంటే ఆయన తెలిసిన మిత్రులు అక్కడక్కడ అనంతపూర్, కర్నూలు అక్కడి నుంచి వచ్చి మూలికలు తీసుకెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు మాకు పరిచయం ఉన్న దగ్గర నుంచి చూసుకుంటే గత 2-3 సంవత్సరాల నుంచి గురూజీ గారు మాకు పరిచయం ఉన్నారండి. అంటే ప్రోగ్రామ్ చూసిన తర్వాత వీళ్ళు ఏదైనా కాల్ లిఫ్ట్ చేయకపోతే మా ఆఫీస్ నెంబర్కి కాల్స్ రావడం జరుగుతుందండి. జరిగినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది మేడం, నిజంగా నమ్మచ్చు అంటారా, వెళ్ళొచ్చు అంటారా, అది ఇది అని చెప్పినప్పుడు మేము ప్రాక్టికల్గా మా ఇంట్లో వ్యక్తులకి కూడా మేము ఇచ్చినటువంటి మందులు వాడటం జరిగిందండి. రిజల్ట్ మాకు 100% వచ్చింది. ఆ ధైర్యంతో మాకు కాల్స్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పటం, వాళ్ళు లిఫ్ట్ చేయనప్పుడు కూడా మీకు నేను చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లా ఆ సందర్భాలను బట్టి మేము వాళ్ళకి పంపించినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారండి. ఇప్పుడు ఇన్ని 2-3 సంవత్సరాల మా ఈ పరిచయంలో ఎంతోమందికి ఇప్పుడు మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నామండి. ఏదో బిజినెస్ ప్రమోషన్ పర్పస్ అని అనుకుంటే దాని రిజల్ట్ బాగలేదంటే మళ్ళీ మేము వాళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది నిజంగా అట్లాంటిది ఏదైనా ఉంది అనుకుంటే. మేము 1-4 సార్లు, ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము రావడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇవాళ రేపు మనం చూసుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళే ఉన్నారండి అందరూ. అంటే మనం కంటిన్యూటీగా ఏ ప్రాబ్లం అయినా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా
అసలు ఈ మెడిసిన్ అనేది ఈ ఆయుర్వేదంలో మీరు ఏదైతే తయారు చేస్తున్నారో అట్లాంటిది ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా మనం కనుక ఆ చూర్ణమే కావచ్చు, లేకుంటే పౌడర్ రూపంలోనే కావచ్చు, ఏదైనా సరే కంటిన్యూటీగా మనం వాడుకునే విధానంగా అందరికీ ఉపయోగపడేటటువంటి విధానంగా ఏమైనా ఉందంటారా? తప్పకుండా ఉమ్, 100% వాడిన ప్రతి ఒక్క వ్యక్తి, ఇప్పుడు జనరల్గా మనం మానని పండు ఆ జబ్బు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉమ్, జనరల్గా ఏంటంటే కొంతమందికి అపోహ ఉంది. అవునండి. ఈ వస్తే ఏం చేస్తారంటే మా నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోరు. ఉమ్, ఇప్పుడు అదే బెంగ, అదే భయం. ఒక భర్తకు వచ్చింది అనుకోండి, నా భార్య 2 పిల్లలు, ఉమ్, నా పరిస్థితి ఏంటి, ఉమ్, ఒక థాట్ వచ్చేస్తుంది, నేను అవును. చనిపోతాను డిసైడ్ అయిపోతాను. అయిపోతారు. అట్లా కాకుండా మేము ఎంతో మందికి చేశాము. కౌన్సిలింగ్ ఇస్తారా? చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ మా మూలికలతోనే రికవర్ అయ్యారు. ఇంకా బాబాయ్ గారి మూలికలు అయితే అమోఘం. ఉమ్, ఆయన ఒక్కటే అమ్మా, ఇక్కడ ఏందంటే కాపర్ అని ఉంటుంది. ఉమ్, ఇప్పుడు రాగి అందరు తెలుసు, ఉమ్, దాన్ని తామరం అంటారు. ఉమ్, వైద్య పరిభాషలో ఎన్నో గ్రంథాలలో తామర బస్సు, తామర సున్నం అని ఉంది. అది మ్మ్. క్యాన్సర్ పనిచేస్తుందని అందరికి తెలుసు. ఉమ్, కానీ ఏంటంటే ఇక్కడ బాబాయ్ గారు ఎలాంటి కాపర్ తెచ్చి దీంట్లో కలపడు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ధనియాలతో మందు చేస్తుండు. ఆ ధనియాలు ఏం చేస్తారంటే ఈ రాగి పాత్రలో వేసి 3 గంటలు దాన్ని వేయిస్తారు. వేయిస్తారు. ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్న కాపర్ అందులోకి వచ్చారు, తామరం అందులోకి వచ్చారు. 3 గంటలు మళ్ళీ ఆ, గతంలో కూడా మనం ఇప్పుడు అక్కడ ఉప్పు అనుకోండి, దగ్గరుండి లేకపోతే చేయించారు. కరకాయలు అనుకోండి, తానికాయలు అనుకోండి, ఉసిరికాయలు అనుకోండి, ఏదైనా కూడా మారేడు పండు, ప్రతిదీ ఆ లేకపోతే కాపర్లోనే ఏది అయినా కూడా కాపర్ ఓన్లీ, అంతే. 3-4 గంటల నుంచి మినిమం 3 hours, 3 గంటల పాటు అది చేసే వరకు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా దాంట్లో తామరం వచ్చేస్తుంది. అది ఒక్కటే బాబాయ్ గారు అది కూడా మీరు ఆ కట్టెల పొయ్యిలు అవే వెలిగించే చేస్తున్నారు, గ్యాస్ ఇట్లాంటివి కూడా వాడకుండా. కాబట్టి 100% ప్రతి ఒక్క వ్యక్తి రాబోయే కాలంలో ఈ ట్రస్ట్ ఏంటంటే ఆయన మంచి ఉద్దేశంతో పెట్టాడు కాబట్టి ఉమ్, దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ సర్వీస్ మోటివ్ గా, ఇప్పుడు మాది మీకు తెలుసు, అవునండి. మా అన్ని మా సెంటర్స్, మాకు ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది అనేది దాన్ని ఒక డివిజన్ అంటే వాళ్ళు చేసుకునే విధంగా. ఇప్పుడు నేను లేకున్నా కూడా ఇక్కడే ఉమ్, కొంతమంది నా దగ్గర శిక్షణ పొంది వాళ్ళే నడుపుకుంటారు. ఉమ్, ఉమ్, అసలు నేను ఎక్కడ కూడా సమయాన్ని కేటాయిస్తలేను. అవునండి. ఇప్పుడు ఈ సర్వీస్ మోటివ్ మీద ఎన్నో సంవత్సరాలు వైద్యం చేశాము, ఇది ఒక మహా అద్భుతం. ఉమ్, అసలు వాస్తవంగా ఏంటంటే బాబాయ్ గారు కలిసిన తర్వాత కొన్ని మెడిసిన్ గురించి మాతో డిస్కస్ చేస్తే 15 రోజుల వరకు మాకు నిద్రపట్టని పరిస్థితి. ఉమ్, ఉమ్, ఇది ఏంది ఇంత మంచి ఔషధాలు పెట్టుకొని మనకు ఈ విధంగా ఏంది మార్కెటింగ్ అని కూడా ఉంటుంది. అవునండి. ఇప్పుడు చాలా మంది 100 రకాల ఫార్ములాలు తెలిసి ఉమ్, వాళ్ళ కుటుంబంతో అంతరించిపోయినవి ఉన్నాయి. అవును. కానీ బాబాయ్ గారు అట్లా కాకుండా దీన్ని ఎట్లన్నా మీరు ముందుకు తీసుకెళ్ళండి, సామాన్య ప్రజలకు అందుబాటులోకి పోవాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే ఉమ్, డబ్బు ఉన్నోడు ₹1,00,000 పెట్టైనా చేసుకుంటాడు, ఉమ్, డబ్బు లేని పరిస్థితి ఏంది, 3-4 వేలు 4-5 వేలు అంటే ఈజీగా. ఇప్పుడు జనరల్గా హాస్పిటల్కి పోతే ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తేనే 6,000, 8,000, 10,000 వరకు ఉంది. అవును. అదే ఓ 2 నెలలు ట్రీట్మెంట్ చేసుకుంటే 2 నెలల్లో 70% పోయింది అనుకోండి, ఉమ్, వాడు ఇంకో సపోజ్ చేసి ఇంకో 2-3 నెలలు వాడగలుగుతాడు. అవును. కాబట్టి ఇది ఒక నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం, ఆ పరమశివుడు ఒక ఏంటంటే ఆయన చేసిన పూజలు, ఆయన తిరిగిన ఆ నేల, ఆ శ్రీశైలము ఆ ఏరియాలో అది 55 సంవత్సరాలు ఆయన సేకరించిన ఫలాలని మా చేతిలో పెట్టి మీరు తినండి అన్న ఉద్దేశంతో చేసినట్టుగా ఉంది. కాబట్టి మేము తప్పకుండా సామాన్య ప్రజల కోసమే కృషి చేస్తాం. తప్పకుండా గడప గడపకు దీన్ని ప్రచారం చేసే విధంగా తప్పకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మనం చెప్పుకునే జబ్బుల వల్ల అంటే దాంట్లో తప్పకుండా రికవర్ అవుతానికి 100కి 100 ఏళ్ళు 100 సంవత్సరాలు జీవించే విధంగా దీని ప్రయత్నాలు తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మార్కెట్లో అందరికి తెలిసిపోయింది, వస్తానే కాల్స్ వస్తూనే ఉన్నాయి, కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాము, దాని మూలికలు ఇస్తానే ఉన్నాము చాలా ఉధృతంగా. ఇప్పుడు కర్నూలు మాకు తెలిసిన బాబాయ్కి తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వారు సుధాకర్ గారికి 4 స్టేట్ల నెట్వర్క్ ఉంది. అంటే ఆయన ఏం చేశారు, ఇప్పుడు కర్ణాటక మూలిక వైద్యులు అనుకోండి, ఎవరైనా ఏమైనా కావాలంటే ఆ మూలికలు గిలికలు పంపించేస్తారు, డబ్బులకి లేవు ఉండవు, సీడు గీడు అవి ఇవి. ఇప్పుడు ఆయన ఏదైనా మూలికలు రెఫర్ చేస్తే ఈ మూలిక నేను తయారు చేస్తానని ఒక పిలిపించినా కూడా ఆటోమేటిక్గా కొన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సామాన్య మానవునికి అందుబాటులో ఈ ట్రస్ట్ జీవితకాలం ఈ మానవ జన్మ అంటే ఈ భూమి మీద మానవ జన్మ ఉన్నంత వరకు ఆ ట్రస్ట్ ఉండాలని మా కోరిక. అది ఇప్పుడు అంటే ఇవి మీకు అంత అందరికీ అందుబాటులో ఇవ్వాలి అనుకుంటున్నారు కదా, మీకైతే పెట్టుబడి పెట్టండి ఏది చేయలేమండి మనం. ఎవరైనా దాతలు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీకు వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే మీరు దాన్ని అంగీకరిస్తారా? ఓకే ఓకే అండి.
ఎవరి దానాన్ని మనం వద్దనలేదు. గోదానం ఎందుకంటే ఒక రకంగా మీరు వస్తువులు కూడా కన్నా దానం ధన చేస్తున్న రూపేణ వారు ఏ విధంగా ఇచ్చినా దాన్ని అంగీకరించడమే, అది ప్రజలకు ఉపయోగిస్తున్నారు కదా. ఉపయోగించడమే. ఇప్పటి వరకు నేను చాలా రకాల మొక్కలను పరిశోధన చేశాను. ఎవరికైనా విత్తనాలు కావాలన్నా వారికి ₹1 ఆశించకుండా ఇచ్చేశాను. ఫస్ట్ వీటిని పెంచాలి. వృక్షో రక్షిత రక్ష. వృక్షాన్ని మనం కాపాడినట్టయితే ఆ వృక్షం మనల్ని మళ్ళీ తిరిగి కాపాడుతుంది. ఖచ్చితంగా కాపాడు. ఇప్పుడు వాతావరణం పొల్యూట్ అయ్యే కారణము వృక్షాలు లేకనే. అవునండి. మన వృక్ష సంపదను మొత్తం నాశనం చేసేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా. కనీసం మా గడ్డిని కూడా బ్రతకనివ్వకుండా మందులు కొడుతున్నారు, గడ్డి మందులు. అవును. ఆ గడ్డి ఏం పాపం చేయలేదు. ఆ గడ్డిని చంపడం వల్ల ఆ ఇంటి చుట్టూ ఇప్పుడున్నది కదా పుట్టావరణం, క్యాన్సర్ అనేది వారి ఇంటికి చేకూరుతుంది. అవునండి. ప్లాస్టిక్ వాడడం వల్ల కావచ్చు. అలాంటి వ్యాధులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కనీసము ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లా గడపలకు పసుపు రాయట్లేదు, కల్లాపి చల్లట్లేదు, ఆవులను క్రమక్రమేణా హరింపజేశారు. ఇందులో సీనన్న గారిని గొప్పగా మనము ఒప్పుకోవచ్చు. 100 ఆవులను సాదుతున్నారు. 100 ఆవులను సాదాలంటే మామూలు విషయం కాదు. వాటికి పోషకాలు అక్కడ ఉన్నటువంటి వారికి అవి రకరకాల ఎక్కడెక్కడి నుంచో వచ్చినవన్నీ ఉన్నాయి. అవును. గడ్డి 100 ఆవులను పెంచాలంటే మామూలు విషయం ఏం కాదు. ఈ రోజులలో ఒక్క ఆవును పెంచని కోసమే ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ భారానికి వస్తే ఒక 2 పిల్లలు కానీ ఆ సంసారం భారం మోయలే కూడా కొందరు ఉన్నారు ఈ రోజులలో. మరి అలాంటి సిచ్యువేషన్ లా అన్నగారు వాటిని పెంచి పోసిన వారికి ప్రత్యేక నమస్కారం మా తరపు నుంచి కూడా అండి. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల దాదాపుగా ప్రతి ఒక్క విత్తనము ఉపయోగపడే విత్తనము ఇప్పటికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటి వరకు నా దగ్గర 100 రకములకు పైనే 100 నుంచి 200 మధ్యలో విత్తనాల రకాలు ఉన్నాయి నా దగ్గర. వాటిని అందరికి ఇస్తున్నాను. రేర్ ప్లాంట్స్, అది అంతరించిపోతున్న దశలు ఉన్నాయి కొన్ని. వాటిని కూడా తీసుకొచ్చి అవకాశం ఇస్తే, ప్రభుత్వం ఇట్లా అవకాశం ఇస్తే ప్రతి గ్రామంలో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. ఇప్పుడు బాబాయ్ గారు మాకు కలవడం, మేము పూర్వజన్మల గత జన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటాం. జన్మల పుణ్యం వల్లనే ఆయన మాకు కలిసిండు. ఆయన యొక్క మామూలుగా ఈ జన్మ మనిషి జన్మ రావాలనే కోట్ల జన్మ పుణ్యం చేస్తే మానవ జన్మ వస్తుంది. ఈ జీవరాశులలో 84 లక్షల జీవరాశులు, 84 లక్షల రకాలు. అందులో మానవ జన్మ శ్రేష్టకరమైనది. అందులో మళ్ళా వైద్యుని జన్మ వైద్యో నారాయణహారి అన్నారు. ఇక మరి ఎంతకు మించి ఏం పుణ్యం కట్టుకున్నాం. ఎంతో పుణ్యం చేస్తేనే బాబాయ్ గారి దర్శనం అయితే మాకు కలిగింది. అయితే ఇప్పుడు బాబాయ్ గారు చేసేటువంటి ప్రతి ఒక్క వైద్యం సూక్ష్మంగా ఉంది. సూక్ష్మలో మోక్షం అన్నట్టుగా రాగి బిందుల కాస్త ఉప్పేసి దాన్ని చేసినట్టయితే సర్వ వ్యాధులు అరిస్తున్నాయి. ఇంత సూక్ష్మంగా. ఇప్పుడు ఇది రక్తపోటు, దాన్ని ఆంగ్లంలో బీపీ అంటారు. అది 1 నెల నుంచి 3 నెలల మధ్యలో పూర్తి నివారించబడుతుంది. ఇప్పుడు చక్కెర వ్యాధి ఉన్నది, దాన్ని ఆంగ్లంలో షుగర్ అన్నారు. ఆ షుగర్ కూడా 1 నెల నుంచి 3 నెలల వాళ్ళు ఎలాంటి మందు అవసరం లేదు. తర్వాత వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 నెలల షుగర్ కూడా అరించిపోతుంది. అలా కొన్ని రకముల షుగర్లో అది కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది చక్కెర వ్యాధి లోపల. ఇది బాబాయ్ గారు అయితే సింపుల్గా చేస్తున్నారు. వాటిని మాకు నేర్పించడము మేము బాగా ధన్యులుగా భావించుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, అలాగే అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుందో మనకు తెలియదు. అలాగే మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? ఇప్పుడు మనకి ఏదైనా కూడా ఆర్గనైజేషన్ మనం ఏదో వెళ్ళే ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు వెళ్తుందంటే మనం చేసే యాక్టివిటీస్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు చాలా మంది ఎవరైనా దాతల ముందుకు వస్తున్నారంటే, దాతలు ఎట్లా వస్తారంటే మనము పబ్లిక్లోకి వెళ్ళి ఒక 90 రోజుల్లో కానీ 41 రోజుల్లో కానీ ఫలాని ట్రస్ట్ వాళ్ళు నాకు తక్కువ రేటుకు వైద్యం చేశారు, నేను బ్రతికానని ఒక వీడియో అట్లాంటి పబ్లిసిటీకి వెళ్తే అప్పుడు ఏమైనా దాతలు వస్తే దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ కోసం హైదరాబాద్ నగరంలో అంటే డిప్యూటీ స్పీకర్ గారు మాకు మంచి పరిచయం, రామచంద్ర నాయక్ గారు, వారిని కలవడం జరిగింది. తప్పకుండా మా ఆశీస్సులు ఉంటాయి. ఈ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీకు కొంత స్థలం కేటాయిస్తా, మీరు చేయండి, ఒక 90 రోజులు మీరు చేయండి అన్నాడు. ఆయన కూడా కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరో చేస్తా అంటుంటారు కానీ ఆయన మంచి మాకేంటంటే పాత మిత్రులు, ఆయన అనేక రకాలుగా ఏ పని ఉన్నా కూడా వెళ్ళే వ్యక్తి. అదే కాకుండా ఎన్ఆర్ఐ సుధాకర్ రావు గారు అని ఒక అతను, విజయవాడ అతను, ఆయన కూడా నేను ఒక కొంత అమౌంట్ మీకు ఏర్పాటు చేస్తాను, మీరు చేయండి అని అంటే ఇట్లా ముందుకు వస్తున్నారు. మనం మార్కెట్ లోకి వెళ్ళలే అంటే ఇది ఒక 2 నెలల నుంచి అంటే టాక్సే నడుస్తున్నాయి. మెడిసిన్ అయితే బల్క్ గా తయారు చేసాం, 1 లక్ష 2 లక్షల డోసులు తయారైనాయి అప్పుడే. కాబట్టి ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళి మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు కిందకి వస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నారు పోసిన వాడు నీరు పోయడానికి శాస్త్రం ఏంటంటే మనం మార్కెట్లో తీసుకెళ్తున్నాం, ఎవరెవరు సాయం చేసి వాళ్ళు
ఎప్పుడండి ప్రెస్ మీట్ అన్నారు ఎప్పుడు? మండే రోజు నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ కొరియర్స్ పంపిస్తున్నాము. మండే రోజు నుంచి అఫీషియల్గా. ఓకే అండి, ఓకే ఓకే. ఇప్పుడు క్యాన్సర్ అనే కాదు, గుండె సమస్యలనే కాదు, కిడ్నీ సమస్యలనే కాదు, అన్ని రకాల సమస్యలకి, అన్ని మీరు చెప్పే క్యాన్సర్ వరకు అన్ని రకాల వ్యాధులకు విన్నారు కదండి, చూసారు కదా. నేను మళ్ళీ మనం చెప్తున్నా కూడా మీ అందరికీ ఆల్రెడీ చాలా వరకు గురూజీ గారి గురించి కానీ, ట్రస్ట్ గురించి కానీ, ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ట్రస్ట్ గురించి కానీ ఎన్నో విషయాలు అయితే మీరు మాతో షేర్ చేసుకున్నందుకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఎంత మంచి కార్యక్రమాన్ని మీరు నడిపిస్తున్నారు కాబట్టి ఆల్వేస్ మా వీపీ న్యూస్ సపోర్ట్ కూడా మీకు ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు. గురూజీ గారు నమస్తే అండి. మీకు కూడా నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు.